ఖతర్నాక్ కామెడీ షో. అయినా ఈ రోజు నా పెళ్లి అయితే నువ్వెందుకు ఇంతగానో రెడీ అయ్యా? నువ్వెవరు? మా అక్క, నీ చెల్లి, నేను నీ తోడు పెళ్లి కూతురు నేనే కదా, అందుకే ఇలా రెడీ అయ్యా. సర్లే కానీ పెళ్లి అంటున్నావు, నాకు పెళ్లి అంటే భయం వేస్తుంది. బావ ఎలాంటోడో? నేను బావ గురించి ఎంక్వైరీ చేపించా. బావ చాలా మంచోడంట. డౌట్ ఇట్లా చెప్తా, నువ్వు వాట్సాప్ చాటింగ్లు, ఆ వీడియో కాల్లు అవన్నీ డిలీట్ చేసే తొందరగా. అయ్యో నేను అలాంటి దాని కాదు. ఇది నమ్మే మొన్న నీ ఫోన్ తీసుకున్నానా, ఆ గూగుల్ హిస్టరీ చూసేసరికి నేనే షాక్ అయ్యా. అవన్నీ డిలీట్ చేస్తాను కానీ మనో గారితోనే చాలా తలనొప్పిగా ఉంది. నేను లవ్ చేస్తున్నా అని చెప్పి చెన్నై నుంచి ఫ్లైట్ వేసుకొచ్చాడు. అవునా? ప్లీజ్ మా అక్కను వదిలే, దానికి అవ్వక పెళ్లి అవుతుంది, అది ఒక ఇంట్లోకి పోతుంది, మీరు మాత్రం దాంట్లోకి దూరొద్దు ప్లీజ్, మీకు దండం పెడతా. సరే గానీ బావ వచ్చే టైం అయింది, నువ్వు లోపల బా, నేను బావను ఒక ఆట ఆడేస్తా. ఇంకోసారి ఒకసారి ప్లీజ్. ఏంటే బావా వద్దులే ఆగు. మీ అక్కేది? మా అక్క అక్కను వచ్చే ముందు అమ్మ నాన్నతో పలకరి. అమ్మా నాన్న. అల్లుడు గారి నమస్కారం. నమస్తే అత్తయ్య. అమ్మాయిని పిలిపిండి, ముహూర్తానికి టైం అవుతుంది. తీసుకొస్తాను. నేను తీసుకొస్తా. నేను తీసుకొస్తా. ముహూర్తానికి టైం అయిపోతుంది, తాళి కట్టేస్తుంది బాబా, అయిపోద్ది. అరే ముందు అత్త కొత్తగా ఉంది చూడు. ఏంది ఎలుగులో పందికొచ్చినట్టు అనుకుంటొచ్చి. ఏమైంది? నేను చెప్పలేను. ఏమైంది? నేను చెప్పలేను. ఏమైందో చెప్పవే, టెన్షన్ తో వస్తుంటే. నా నోటితో నేను చెప్పలేను. ఏమైందమ్మా? ఏమైంది చెప్పవే. ఏమైంది? అక్క వేరే వాడితో పారిపోయింది. నాకు తెలిసే నీ ఫ్యామిలీ అలాంటిదని నాకు ముందే తెలుసు. దాన్ని వాళ్ళకొని చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇమ్మని ఇలాంటి ఏమిటో తెలుసా? ఎంతమంది అమ్మాయిలు క్యూ కట్టారో తెలుసా? ఏదో అందంగా ఉందని మీ సంబంధం ఓకే చేశాను. అల్లుడు గారు పద్ధతిగా మాట్లాడిన మాది చాలా పద్ధతిగా. నీ పద్ధతి ఎప్పుడు ఆయన వచ్చినాకనే నీ మీద కండిసినప్పుడు అర్థమైంది నీ పద్ధతి ఎలాంటిదో. ఇప్పుడు ఏంటి, మీకు పరువు పోయిందని ఫీల్ అవుతున్నారా? అవును. పెళ్లి అయిపోయిందనేగా? అవును. నా పెద్ద కూతురు లేకపోతేనే నా చిన్న కూతురుని చేసుకోండి. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఎక్కడ నీ అందం ఎక్కడ? దీనికి ఎంత తక్కువ కుందర బొమ్మలాగుంటే ఏంది అది? ఏడుస్తున్నాను బావా. ఎందుకు? నన్ను పెళ్లి చేసుకో. దానికి అల్లుడు గారు ఇక నుంచి మా అమ్మాయి మీ బాధ్యత. ఏమండి? ఏంటి? పదండి. ఎక్కడికి? తిల్లన్నా. ఏం చేస్తామండి, పరువు కోసం చేసుకున్నాం. నా మనసులో అమ్మాయి ఉంది. ఏంది వెళ్ళి కూర్చున్నావు? ఏమండి? నాకు భయం వస్తుందిరా. అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? మీ అక్క నన్ను క్షమించక్క. ఏమైంది? నువ్వు వేరే ఒకరితో పారిపోయావని చెప్పి బావ నేను పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే మన పొరుగు కోసమని. ఎవరితో వెళ్ళావే? అమ్మా నేనెవరితో పోయానమ్మా? ఆ బాత్రూమ్ లో ఎవరు గడిపెట్టి నన్ను లోపలేశారు. గడిపెట్టారా? అవును. ఇల్లు మొత్తం ఎతకాలన్నావు కదే? ఎతకానండి. మరి బాత్రూమ్ ఎందుకు ఎతకలేదు? 700. ఏదే ఇది? ఆ గడి వల్ల ఇప్పుడు నీళ్ళు చేసుకోవాల్సి వచ్చి ఇంకేం జరగలేదు కదా? అంతా జరిగింది. నేను ఒప్పుకోను. ఏం జరిగింది? అంతా జరిగింది, బయట చెప్పలేము. ఏం జరిగింది? నోరు మూయ్. అంతా జరిగింది కదండి. అల్లుడు గారు ఏదైతే అదైంది, దాన్ని పెళ్లి చేసుకున్నారు కదా, అదే మీ భార్య. నా మొగుడు, నేను తన భార్య, అంతే. ఎవరన్నా వాడి మీద కండేసినా కూడా చంపేస్తా. నువ్వు రావే, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. మీరు రండి. అది కాదు. సరే పద. నా జీవితాన్ని నాశనం చేసి ఆ దొంగ పెళ్లి చేసుకుంది. 1 2 3. నా పిల్లమయ్యి ఇంటి ముందు ముగ్గేయాల్సింది ఈరోజు నా పిల్ల వాళ్ళ అక్క అయ్యేస్తుంది. నేను ఫీల్ అయినట్టు తను కూడా ఫీల్ అవుతుందేమో. ఒకసారి మాట్లాడటానికి ట్రై చేస్తే పోయిద్దేమో. ముగ్గు మాత్రం ఎంత బాగా వేస్తుంది అబ్బా. అలా వేసే పిల్లని దొరకలేదు.
మీ అక్క ముగ్గేస్తుంది. ఏమే చెక్కులు ముగ్గు వేస్తున్నావు మొగుడిని ముగ్గులో దింపుదాం చూస్తున్నావా? నేనా? నువ్వే అంతా గూగుల్ చూసాం. ఇంకోసారి నా మొగుడు జోలికి వచ్చావు అనుకో చంపేస్తా నేను. నేను అలాంటి దాన్ని కాదు చెల్లి. నువ్వు ఎలాంటి దానో నాకు తెలుసు తల్లి. అది కాదే ముగ్గు బాగుందని. అంటే నా ముగ్గు బాగలా? నీ ముగ్గు చూడలేదా? చూడు నా ముగ్గు చూసి నన్నే ముగ్గులో దింపు. ఇంకోసారి దాని దగ్గరికి వెళ్ళావు అనుకో చంపేస్తా. నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి దొంగ దాని కాలు చేతులు పడిపోను. అనవసరంగా తిట్టించాను, ఫీల్ అవుతున్నట్టుంది. వెళ్ళి సారీ అన్న చెప్దాం. ఏమండి ఫీల్ అవ్వకండి, జరిగింది ఏదో జరిగిపోయింది కదా. ఏం జరిగిందండి? ఏం జరగలేదు. ఏం జరగకపోతే నువ్వు సారీ చెప్తున్నావు అంటే అసలు ఏం జరిగింది? నువ్వు సారీ ఎందుకు చెప్పించుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేయలేదే. ఏం చేయలేదండి. మీ అక్క నాకు ఫీల్ అయింది కదా, దానికి సారీ చెప్దాం అనుకుంటున్నా. నేను వినేదాన్ని ఎరిపప్పని. నువ్వు ఆయన అలా కొట్టకు. ఇలా కొట్టేదా? ఏంటి నువ్వు పెళ్ళైన 2 రోజులకి అనుమానంతో చంపుతున్నావు. ఆ రోజు ఆ గడి పెట్టకపోయి ఉంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు. ఆ గడి పెట్టినోడు దొరకాలి, చంపేస్తాను. ఆ గడి ఎవరు పెట్టారు? ఓ అమ్మాయి, ఆ రోజు మీ అక్క పెళ్లి రోజు మీ అక్క బాత్రూమ్ గడపడమని చెప్పావు కదా, అది ఇప్పుడు కింద పెట్టించావు లేదా? పెట్టించలేదు, నీకే ప్రాబ్లము. గడా ఇది పెట్టి మందా? నన్ను చెప్పింది. చెల్లి ఒక్క నిమిషం ఉండు. ఏమే ఒక్కటి అడుగుతా చెప్పు, దాన్ని బాత్రూమ్ లో వేసి గడి ఎందుకు పెట్టావే? అంటే మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడే మీ హెయిర్ స్టైల్ నాకు నచ్చిందండి. దానికోసం ఇంత ప్లాన్ వేసి నిన్ను పెళ్లి చేసుకునేలా చేసావా? అవునండి. దీన్ని మిస్ అయ్యారు కదే నీ వల్ల. ఏమవుతుందండి, రండి పోదాం. నేను రాను. రండి ప్లీజ్. నేను రాను. ఇటు ఇట్రా ఇట్రా అడిమా ఎక్కువ అడిపో చూస్తాను. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నూడా. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఏంటి ఈ శారీ? ఇక్కడ ఉన్న వాళ్ళని చూసావా? అలాగే చూస్తా ఉన్నారు. ఏమంటే నెట్ ఉంది, పెద్దగా కనిపించదు. ఈ నెట్ లో వీడియోలు చూసే వాళ్ళకి ఈ నెట్ లో చూడటం పెద్ద లెక్క. తీసాకలే వద్దంటుంది. ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చారు. ఏమన్నా తింటారా? ఏమన్నా కావాలా? ఏదైనా తింటా, ఏమిచ్చినా తీసుకుంటా. నా పిల్లం కళ్ళని మీ మీదే ఉన్నాయి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే. దాని గురించి మీకు తెలియదు, జాగ్రత్తగా ఉండండి సరేనా? ఏ బాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే బూటీ, తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేస్తా. వెంకీ, నువ్వు నా కోసం మళ్ళీ వచ్చావా? మరి వచ్చా ఏం లేదా? ఎందుకు లేదు? థ్యాంక్ యూ. అంటే నువ్వు కొత్తగా వచ్చావు, హగ్ ఇచ్చాను, ముద్దు ఇచ్చాను. మరి ఆయన కూడా కొత్తగా వచ్చారు కదా. నేనంటే నీ మొగుడినే. నువ్వు నా ఒక్కదానికే మొగుడువి, ఆయన 6 టీం లీడర్లకి మొగుడు. నేను నీకు సారీ చెప్పాలనే. రాత్రి పడుకున్నప్పుడు నా 2 కాళ్ళు నీ మీద వేస్తున్నాను కదా, పాప ఇబ్బంది పడుతున్నావేమో. కొండనే మోసం చేయక పంచదార మొయట వాళ్ళ లెక్క అండి. అర్థం కాలేదు. అదే నీకన్నా అదే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. పిచ్చిలండి పాపం, అమ్మాయికి రాలి. పద లోపలికి వెళ్దాం. ఎమ్మెల్యే గారు బాగున్నారా? బాగున్నానండి. నన్ను అడగరా? మీరు బాగుంటే ఏడదాకా ఎందుకు వస్తారులే. రండి. ఇప్పుడు శివాజీ గారు వచ్చారు కదా, పాత జడ్జిలను తీసేశారు, కొత్త వాళ్ళు వచ్చారు. మరి పాపం పాత వాళ్ళు ఫీల్ అవరా? నువ్వే చెప్పాలి, తీసేశారు కదా. అప్పుడు తీసేస్తారు మళ్ళీ వస్తావు. ఏంటి సార్? ఏమండి, నేను పుట్టింటికి వెళ్ళి వస్తా అండి. పుట్టింటికా? అవునండి. ఎందుకే? రాఖీ పండుగ కదా, మా అన్నయ్యకి రాఖీ కట్టేసి వస్తా. ఏం అవసరం లేదు. ఇప్పుడు మీ అన్నకి రాఖీ కట్టకపోతే కొంపల మునిగితే. ఏమండి, మీకు చెల్లుంటే ఆ వాల్యూ తెలిసేదండి. రాఖీ పండుగ రోజు రాఖీ ఎందుకు కడతారో తెలుసా? ఎందుకే? రాఖీ పండుగ కాబట్టి. నేను వెళ్ళొస్తా. ఎంత మాట ఉందండి నా పిల్ల. నిజమే కదా, నాకే చెల్లుంటే నేను ఎంత బాగా చూసుకునేవాడిని. నాకే చెల్లుంటే అన్నా నీకు రాఖీ కడతానే అన్నా అనుకుని నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టేది. ఛీ, జీవితం నాకు ఒక్క చెల్లి లేదా? మీరు చెల్లి కాదు, ప్లీజ్ కడతానని మాత్రం అనకండి. ఏమైంది మళ్ళీ, ఎందుకలా బాధపడుతున్నారు? మీరు వచ్చారు కదా. ఏరా ఎక్సైటింగ్ గా ఉందా?
రోజు రాఖీ పండగ కదండి. అయితే? నాకు రాఖీ కట్టడానికి ఒక్క చెల్లి కూడా లేదు. రాఖీ కట్టకపోతే ఇలా బాధపడతారని ఎవరన్నా? అసలు అన్న చెల్లెళ్ళు అంటే ఏమనుకుంటున్నావురా? ఏంటి అన్న చెల్లెళ్ళు అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ రా, బ్రదర్ అండ్ సిస్టర్స్ రా. రాఖీ పండుగ రోజు రాఖీ ఎందుకు కడతారో తెలుసా? ఎందుకు? ఆ రోజు రాఖీ పండుగ కాబట్టి. నాకే కనుక చెల్లుంటే వచ్చి రాఖీ కట్టుంటే దానికి చీర, దానికి నెక్లెస్ కొనిచ్చేవాడిని. ఇప్పుడు అవన్నీ ఏం చేయాలి? ఏం పెడతారు? చీర నెక్లెస్. చీర నెక్లెస్ బాధపడు, మీరు వెళ్ళండి, మీరేం బాధపడకండి. చీర నెక్లెస్ అంట. వస్తే హరిత, ఏమండి ఇదిగో పక్కింటి ఇమానియాలు ఉన్నాడు చూడు, ఇదిగో ఆయనకి నాకు ఏ సంబంధం లేదండి. వాడికి రాఖీ కడితే వాడు ఒక చీర ఒక నెక్లెస్ ఇస్తాడంట. ఏంటి చీర నెక్లెసా? కడతానండి. కట్టు మనకి. ఇదిగో ఇమానియల్ గారు, ఇక్కడ నుంచి నిన్ను ఇమానియల్ అని పిలవనయ్యా. ఏ టీం లీడర్ కదా సార్ అని పిలుస్తావా? అది కాదు, బావా అని పిలుస్తా. అంటే నీకు రాఖీ కట్టలేదని ఫీల్ అయ్యావు కదా, నీకోసం ఎవరు తీసుకొచ్చాను చూడు, నా పెళ్ళం మీ చెల్లి. చెల్లి రాఖీ కట్టు. అన్నయ్య అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. ఏదో పెడతా అన్నావు, మర్చిపోయావు. మా చెల్లికి ఇదిగో చెల్లె పట్టు చీర నెక్లెస్. అన్నయ్య నాకోసమేనా? నీకోసమే చెల్లి, హ్యాపీగా ఉండు. అన్నతో ఒక 4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళొచ్చు. ఎటు పోద్దండి, పక్కిల్లే కదా, ఆగండి. ఇవే కాదు, ఇటువంటి పిచ్చోడు ఇంకా క్యాష్ చేసుకోవచ్చు. ఏరా పాపం చెల్లె హ్యాపీగా లేనట్టుంది ఒక్క నెక్లెస్ తో. ఎందుకు? నన్ను ఎప్పటి నుంచి 6 వారాల నగలు అడుగుతుంది. ఓ పని చేద్దాం చెల్లి, నువ్వు హ్యాపీగా లేవు కదా, నేను ఇస్తా 6 వారాల నగలు. ఈ వారం స్కిట్ కొట్టి 7వ వారం నగలు కూడా నేను కొనిస్తా చెల్లి. 6 వారాల నగలు. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, నగలు ఉన్నాయి కానీ ఇల్లు పెట్టడానికి ఇల్లు లేదా? ఏం మాట్లాడుతున్నారండి? అన్నగారు లేననుకుంటున్నారా? పట్టుకోండి, నా ఇల్లు ఎక్కడి నుంచి మీ ఇల్లు. ఉండండి, హ్యాపీగా ఉండండి. A few moments later. నా చెల్లిని చూడాలనిపిస్తుంది. ఈ టైంలో వెళ్ళి చూస్తానని అడిగితే మళ్ళీ పర్లేదులేండి, నా చెల్లె కదా, నాకు రాఖీ కట్టింది, చూసే హక్కు నాకుంది. బాగున్నావు చెల్లె? బాగున్నా నిన్ను చూసి గంట అవుతుంది, అందుకే ఒకసారి చూద్దామని వచ్చా. చూసావా? అంత హ్యాపీయే కదా? అంత హ్యాపీ అన్నయ్య. నిజంగా హ్యాపీ. నిజంగా హ్యాపీ. నాకెందుకో మా చెల్లి డల్లుగా కనపడుతుంది, నీరసంగా కూడా కనపడుతుంది. అవును. అన్నం తినలేదు అనుకుంటా. అన్నం పెట్టాలి నా చెల్లికి. చెల్లి, నువ్వు ఫేస్ డల్గా ఉంది, నువ్వు అన్నం తినలేదు కదా? అన్నయ్య నాకు ఆకలికి లేదన్నయ్య. ప్లీజ్, నువ్వు అన్నం తినలేదు. తినలేదు. ఆల్రెడీ తిన్నానన్నయ్య. లేదు లేదు, నువ్వు తింటావు. వద్దన్నయ్య. ప్లీజ్ అమ్మా. ప్లీజ్ అన్నయ్య. అమ్మ కాదు. వద్దన్నయ్య. ప్లీజ్ అమ్మా. అన్నం కూడా పెట్టనోడితో నువ్వు సంసారం చేయొద్దమ్మా. అన్నయ్య వద్దన్నయ్య. ఏయ్! నోరు మూయ్. నా చెల్లికి అన్నం కూడా పెట్టట్లేదు కదరా, ఎంత చిక్కిపోయింది. ఒకప్పుడు ఇంత ఉండేది రా మొహం, చల్లగా అయిపోయింది. పో లోపల పో. ఇప్పుడు ఇంతే ఉందిరా. పోరా, నా చెల్లికి వెళ్ళి చూస్తే నరికేస్తాను నిన్ను. ఏమండి ఎలా చూసుకున్నాడు నైట్? చాలా బాగా చూసుకున్నాడు. వాడి దగ్గర ఇంకా నగలు డబ్బులు చాలా ఉన్నాయి. ఓకే, ఆ డబ్బులన్నీ కొట్టేద్దాం, కాసేపు వాడితో ప్రేమగా నటించు అంతే. సరే, ఒక 4 రోజులు నేను రాను ఇంటికి. చెల్లి బావా, చెప్పురా. నిన్ను కాదురా బొకడా, మా బావ వేరే ఉన్నాడు. బావా, బావా బాగున్నావా? అనే ఎవడు పెళ్లి చూపులకి వచ్చాడు. ఎవరికి? ఇంకెవరికే? నీకే. అది నా పిల్లవరా? ఎవడరా పెళ్ళం? అన్నం పెట్టలేదు, పెళ్ళం ఎలా అయింది? నా పిల్ల మీరు చేస్తావరా? ఏంట్రా పెళ్లి చూపులకి వచ్చిన నా బావను కొడతావురా? నా బావను నా మొగ్గుటే కొడతావు నువ్వు. అంతేనే మీ ఆడపిల్లలు, అన్నని కూడా చూడకుండా మొగుడికే కావాలంటారు కదా. పో పో, నీ మొగుడు తెలియదు. పో, ఇంకొద్దు. పో. వాడు 3 మారక ముందు నాకు పెళ్లి, నన్ను చేసుకోరా. పో. మా చెల్లిని హ్యాపీగా చూసుకుంటే అదే చాలు. ఏమండి, నేను రాఖీ కట్టలేదండి. మా అన్నయ్య ఊరు వెళ్ళిపోయాడు. ఓకే, రాఖీ కట్టించుకోకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అవును. ఇట్రా, నేను కట్టిస్తా. బావా ఇట్రా, మీ చెల్లి నీకు రాఖీ కడదామని వచ్చింది. మా చెల్లి నా పెళ్ళం. ఓకే 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 ఓకే. నీకు రాఖీ కడతానికి వచ్చింది. సార్, ఇప్పటిదాకా రాఖీ కట్టిన పేరుతో వాడు నన్ను ఆడుకున్నాడు, ఇప్పుడు మేడం నేను వాడితో ఆడుకుంటాను. అమ్మ రాఖీ కట్టమ్మా. కట్టు. కట్టావు. నా చెల్లి కళ్ళల్లో నీళ్ళేంట్రా? నా చెల్లిని ఏడిపిస్తావా? అంత భయపడుతున్నావేంట్రా? నీ పర్ఫార్మెన్స్ బావా. నా చెల్లిని బాగా చూసుకో. బాగా చూసుకుంటా. చూసుకుంటాను కానీ ఇది చేసే పనికి నాకు చూసుకోబుద్ధి కావట్లేదు బావా. అదేం చేసింది? దీనికి 6 వారాలు నగలు కొనిస్తే ఇది తీసిపోయి యాజిటీజ్గా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇచ్చింది. పుట్టింటోళ్ళకి ఎవరికి? ఇంకెవరికి? దాని అన్నకి ఇచ్చింది. దానన్న ఎవరు? నువ్వే. 6 వారాలు నగలయ్యి. 6 వారాలు నగలయ్యి.
ఏ 6 వారాల నగలు ఎందుకు ఇచ్చావు మీ అన్నకి తీసుకెళ్ళి? ఒరే రే, నువ్వే కదరా ప్రేమగా దానికి ఇచ్చావు కదా నేను ప్రేమగా నా చెల్లికి 6 వారాల నగలు పెట్టినప్పుడు నువ్వు నీ చెల్లికి 6 వారాల నగలు పెట్టాలి కదరా. ఒరే ఏ అవ అన్యాయం ఇది. 6 వారాల నగలు వద్దు నాకు. ఎందుకు? ఇంకో 6 కలిపి 12 తీసుకొస్తే నేను ఇంటికి రా. అది నేను ఎలా తీసుకొస్తా అండి? మీ అన్న అడగవే పోయేది పో. అన్నా ఆయన నగలిచ్చే ప్రసక్తే లేదు అసలు. అన్నా నగలు కానివ్వకపోతే సూసైడ్ చేసుకుని నీ పేరు రాసేస్తా. ఏమండి అది మీ పేరు రాస్తారు సత్యతట్టే ఉంది, అది నగలేవండి. థ్యాంక్ యూ అన్నా. ఏమండి హ్యాపీ అరే నువ్వు. కానీ ఒక డౌటే, ఇన్ని నగలు రోడ్డు మీద పెడితే దొంగలు తీసిపోతారు కదా. బీరువాలో పెట్టండి. బీరువా ఆడ పెట్టాలి? ఇంట్లో పెట్టండి. ఇంటి మీ అన్నకి రాసిచ్చావు కదా. అది ఎక్కడ రాసిచ్చిందిరా? నువ్వు ప్రేమగా దానికి రాసిచ్చావు కదా. నేను నా చెల్లికి రాసిచ్చినప్పుడు నువ్వు నీ చెల్లికి రాసియాలి కదా. నేను రాయను, అసలు నువ్వు నా చెల్లెరే కాదు. అన్నా రాయకపోతే నీ పేరుతో పాటు దాని పేరు కూడా రాసేస్తా. ఏమండి ఇంకా చల్లగా ఉందామండి. హ్యాపీగా ఉందాం. బావగారు, అన్నయ్య ఉండటానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి నగలు లేవు, ఎవరు ఉంటే చూడన్నయ్య. చెప్పానా నీకు పెళ్లికి ముందే ఈ బికారోడు వద్దే. పోయి ఆ రోడ్డు మీద ఉన్నోడితోనే బతుకు పో. ఇక నుంచి నా చెల్లి లేదు, చచ్చిపోయింది అనుకుంటా. పోవే పోవే పాపిస్తుందానా. ఏంటి వాడు ఇలా ప్లేట్ మార్చాడు? ఈ ఒక్క నెక్లెస్ పట్టు చీర వల్ల అడుక్కునే పరిస్థితికి వచ్చాం. ఇంకా నువ్వు నాకు వద్దు. ఒసే బంగారం సార్, ఒక్క పట్టు చీర నక్లీస్ కోసం ఆగవే. పూల ఘుమ ఘుమ చేరని హోముల ఉంటే ఎలా? ఏమండి నాకు రాత్రి శివాజీ గారు కల్లోకి వచ్చారు. ముద్దు పెట్టారా? మీకెలా తెలుసు? నేను తప్ప అందరం ముద్దు పెడతారు. పేరుకే ముగ్గురిని ఇట్ట పట్టుకుంటే అంట. మనకి పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇద్దరం కలిసి ఒక పిల్లని కన్నాను. అబ్బా వద్దండి. ఎందుకు వద్దా? నా మీద అరుస్తున్నారా? లేదే బతులాడుతున్నాను. మీకోసం పిల్లలకి కన్నాను అనుకో, వాళ్ళు ఏడ్చినప్పుడు ఊరుకోబెట్టాలి, అని ఊరుకోబెట్టాలి. మీకేమో నోరు తిరగదు. పిల్లలు ఎందుకండి? కంటికి ఎలా కనిపిస్తాను, చూడటానికి అట్ట ఉన్నాను, అనంకాలుగా పలుకుతాను నేను. అయ్యా నీకు ఒక దండం, నీ కోసం పిల్లలు కంట. ఓకే. కానీ నాకు పుట్టే వాళ్ళు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ డిట్టో శివాజీ గారిలా ఉండాలి. నేనెందుకు ఏమండి ఈ కాలనీకి మనం కొత్తగా వచ్చాం కదా, ఎవరైనా వస్తే ఏం చెప్పమంటారు? లేదని చెప్పే. ఎందుకండి? అప్పుడే కదా వెళ్ళిపోతారు. అలా చెప్తేనే అందరూ వస్తున్నారండి. మీకు అన్ని కావాలి, లోపలికి వెళ్దాం పదండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. ఇగో ఇదే మా ఫ్యామిలీ. ఈయన మా ఆయన, వీడు నా కొడుకు. మాది పద్ధతి గల ఫ్యామిలీ సార్. పద్ధతి అంట పద్ధతి. నీ వల్ల కాలనీలో పరువు అంతా పోతుంది. ఏమైందండి? ఇంకా దొంగతనాలు చేయటం మానం అంటే నూరుమైందండి. నోటికి ఏదొత్తా దమాట్లాడకండి, అర్థమవుతుందా? దొంగతనాలు ఏముంది? ఇప్పుడు నాకు మీరంటే ఇష్టం, మిమ్మల్ని కొంగులు కట్టేసుకున్నాను, దాన్ని దొంగతనం అంటారా? అనరు. అలాగే పక్కింటికి వెళ్ళినప్పుడు ఏదో నచ్చింది అనుకో, తీసుకుని దొంగలో పెట్టుకుంటాను, దొంగతనం అంటారండి వీళ్ళు. నీ వల్ల వాడు కూడా చెడిపోతున్నాడు కదా. చెడిపోతున్నావా? లేదమ్మా. అదిగో చెడిపోవట్లేదు, మీరే చెడిపోతున్నారు. మీ అమ్మ కొడుకు ఒక దండమే. సర్లే పోండి, చూసారులే కానీ. ఆ దొంగతనాలు చేయకపోతే ఈ రోజు ఇంత పద్ధతిగా బతికే వాళ్ళం మా కాలనీలో. ఎబ్బే ఎరా అమ్మా అంతా ఓకే కదా? అంతా ఓకే అమ్మా. అగో రష్మి ఎక్కడెక్కడ దాకా వేసుకుంటది కదా, ఆ. అవి తీసుకొస్తే నేను వేసుకునేవాను కదా. అమ్మా ఇల్లంతా ఎతికానమ్మా నీకోసమేనా. ఆ. 2 నైటీలు దొరికాయి. నైటీలా? ఆ. మరి ఆ డ్రెస్సులు లేవా? అవన్నీ అద్దె బొట్టలంట, ఉదయాన్నే వేసుకొని సాయంత్రం ఇచ్చి ఉతికిచ్చేయాలంట. సాయంత్రం ఖుష్బు గారు వాళ్ళ అమ్మాయిది బర్త్డే, మనల్ని ఇన్వైట్ చేశారు. ఆ. ఏం చేస్తావు? మంచిగా పోయి కేక్ తిని బిర్యానీ తిని వచ్చేద్దాం. ఎవడరా నీకు ఈ పాడు బుద్ధులు నేర్పించింది? ఎవరు నీకు ఈ పాడు బుద్ధులు నేర్పించింది? అమ్మా. నా పెంపకం ఎలా ఉండాలి? పెద్ద పెద్ద పిల్లలు కూడా వస్తారు, ఆడుకున్నారండి అని పక్క తీసుకుపో, మెల్లో చైన్లు తీసుకొని వచ్చేయాలి. పొరపాట్లు దొరికితే ఏమంటావు? ప్రాంక్ అంట. అది సర్లే అమ్మా, పద్ధతిగా బతుకుతున్నాం, మనకెందుకురా? ఆంటీ ఎవతే ఆంటీ? ఎవత ఆంటీ? నువ్వు ఆంటీ, నేను కాదు. ఇప్పుడు ఇద్దరు అట్ట వెళ్ళావు అనుకో, 10 మంది డివోపీలు వచ్చి మీద పడతారు నా మీద, తెలుసా?
అయ్యో నేనేదో సరదాగా అన్నాను ఆంటీ. మళ్ళీ ఆంటీ అంటావు? సారీ అండి. మన ఇరుగు పొరుగు వాళ్ళం కలిసిపోవాలి అంతే. సరే, మాట సరే. అనుకున్నా. సరే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానమ్మా. కొత్తగా వచ్చారా? అవునండి. చీర భలే ఉందమ్మా. మొన్నే మా ఆయన కొనిచ్చాడండి 20,000. సరే అండి, నీ లోపల ఇంకా బట్టలు ఉన్నాయి, వెనక ఆరేసి వస్తా. నా చీర ఇదండి. నీ చెప్పటం మర్చిపోయా, మన కాలనీలో ఫుల్ గాలి దుమారాలు వస్తాయి. మొన్న ఇలాగే మా ఆయన లుంగి ఎగురుకుంటూ పోయి శివాజీ గారి ఇంట్లో పడింది. ఇచ్చేసే ఉంటారు ఆయన ఎందుకు ఎత్తాడమ్మా? గాలాడిద్దని ఆరే కట్టుకుని తిరుగుతున్నాడు 5 రోజులు బట్టి. మొన్న నా కొత్త నైటీ అమ్మ ఆరేసనా గాలి వచ్చి ఎగిరిపోయి ఆ రష్మి వాళ్ళ ఇంట్లో పడింది. అయ్యో రష్మికి ఇచ్చేసే ఉంటది పాపం. అది ఇంకా ఇలా ఎడదా కట్ చేసుకుని కట్ అని చెప్పి హాయ్ హలో నమస్తే అని వెల్కమ్ చెప్పింది. మొన్న జబర్దస్త్ వేసుకుంది ఈ నైటీయా? నా నైటీయే. అయ్యో బాబోయ్. అలాగే ఉంటే ఇక్కడ గాళ్ళు మామూలుగా లేవు. ఇగో మొన్న కొత్త పట్టు చీర ఆరేసనా గాలికి ఎగురుకుంటూ పోయి విజయవాడ బస్ స్టాండ్ లో పడింది. విజయవాడలో పడిందని మీకెలా తెలుసు? ఇప్పుడు అంతా వరదలు కదా, ఆ వరదల్లో కొట్టుకెళ్తే టీవీలో చూసా. వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటే ఆ వరదలు ఆ బస్సులు పోవట్లేదు. ఏం చేస్తాం? అయ్య బాబా, ఇప్పుడు నా చీర పోయిందంటారా? పోయినట్టేనమ్మా. ఏం చేస్తాం? చీర పోతే మళ్ళీ కొత్త చీర పోయింది. చీర పోయింది. ఇది ఏడే ఉందా? నేను ఇల్లా తీసుకెళ్ళి పక్కోళ్ళు అంటే చాలు బో వచ్చేస్తాం. ఇగో ఆరేత్తా ఆరేసాలు ఒక ఇటుకి రాయి పెట్టి ఇక్కడ ఆరే. అదే వద్దులండి, మా దొడ్లో వేసుకుంటాను. పర్లేదా? మీ ఇటుకి రాయి పెట్టి. లేదు లోపల వేసుకుంటాను. జస్ట్ మిస్. ఒరే రియాజు, ఇట్లా మా పక్కింటి 20,000 రూపాయలు చీర ఆడేస్తుంది. ఏం చేస్తావు తెలియదు. అది తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. అంతే కదా? వెళ్ళు ఇప్పుడు చూడు తొందరగా. ఆంటీ ఆంటీ, బాల్ పడింది తీసుకోవచ్చా? ఏ బాలు? క్రికెట్ బాల్. ఏమండి, నా చీర ఇక్కడ ఆరేసేనేది? ఇక్కడే అక్కడ ఉండి చూడు. ఇదేంటి చీరేది? బీరువాలోనే ఉండిద్దాం చూడు. బీరువాలో లేదు, ఎక్కడ లేదు నా చీర. లోపలేసింది పోయిందండి నా చీర. అంతేనమ్మా, గాలి చెప్పాను కదా, లోపల కూడా బర్రని వచ్చి ఉంటది పోయి ఉంటది. నా కొడుకు మామూలు లేదండి, లోపల గాలే లేదు. అలాగే నేను కూడా మొన్న ఒక చీర అలాగే ఆరేసుకున్నా, లోపల కూడా పోయింది. ఏమండి, 5 సంవత్సరాలకు ఒక్క చీర కొనిచ్చారు, ఈ చీర కూడా పోయింది. నా కొడుకు మామూలు. పోనేలే అమ్మా, పోతే పోయిందిలే. ఇంకా దాని గురించి ఏమి ఎత్తక కాదు. మళ్ళీ దొరికి చీర ఇప్పుడు ఎందుకు తెచ్చావురా? పొద్దున మీ డిజైన్ చూశారు కదా, సేమ్ చీర నేను కూడా కొనుక్కొచ్చుకున్నా. ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొంటా? చీరల షాప్ లో కొంటాం. లుంగీ షాప్ లోకి వెళ్తే నవ్వుతారు. ఆ చీర నాది. ఎట్లా కనపడుతున్నాను నీ కంటికి? ఎట్లా కనపడుతున్నాను నీ కంటికి? పక్కన వాళ్ళ చీరలన్నీ దొప్పుకొచ్చి కట్టుకునేలా కనపడుతున్నానా? ఆయన బిజినెస్ చేస్తాడు తెలుసా? ఏం బిజినెస్ చేస్తాడు మీ ఆయన? ఏదా చీర బిల్లు చూపించి ఫస్ట్. నీలాగ ఏం చేయకుండా సాయంత్రానికి మేనేజర్ దగ్గరికి వెళ్ళి బిల్లు రాసేవాడు అనుకున్నావా? నేను దీని నోట్లో నోరు పెట్టే కంటే మనం ఇంకో చీర కొనుక్కోవడం మేలు. పిచ్చి మాటలు మాట్లాడు. 5 సంవత్సరాలు బట్టి చేస్తున్నావు, ఎప్పుడన్నా నోట్లో నోరు పెట్టావా? ఇంకొకసారి మా జోలికి వచ్చావా చెవడా లోడ తీస్తా. పో మా చూసారులే గాని పో. ఆ చీర ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. తెచ్చుకుందిలే. అమ్మా ఎంత డ్రెస్సు అద్దెకి తెచ్చుకున్నా. ఆ పిన్ని 20,000 సారీ 10,000కి ఆఫరు. 10,000 ఓకే అంట. అది అట్టుంటే బాగుంటది. మనకి చీర 10,000 వచ్చినాయి. ఎలా ఉన్నావి నా చిట్టు తల్లి? ఏంటి నల్ల పూసపోయా? నువ్వేంటి సడన్ గా వచ్చావు? మనం పండక్కి మీ నాన్న నీకోసం రింగ్ తీసుకున్నాడు, అది నీకు ఇచ్చిపోదామని వచ్చా. పాప రింగ్ తెచ్చావా? పదకమ్మ లోపలికి. ఎలా ఉన్నాడు మా నాన్న? అమ్మా ఏందిరా? రింగ 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 రే రింగ రింగ. ఏందో చెప్పిసావు. ఏంది డాన్స్ లేస్తావు పొద్దు పొద్దున్నే? ఏం లేదమ్మా, పక్కింటి ఆంటీ వాళ్ళ కొత్త రింగ్ తెచ్చిందంట. రింగా? బంగారు. ఏం చేస్తా తెలియదు, అది నా చేతికుండాలే. అంతే అలా. A few moments later. ఎవడారా నువ్వు? అంటే పక్కింటి ఉంటా ఆంటీ. పక్కింట్లో మా ఇంట్లో ఏం పని నీకు? ఆడుకుంటా ఉన్నా ఆంటీ. ఆడుకుంటున్నావా? అరే గోల్డ్ రింగ్ రా, గోల్డ్ రింగ్ దొంగతనం చేయడానికి వచ్చా మా ఇంటికి. నీ వయసు అంతా నువ్వు చేసే పనులేంట్రా? ఆయన నిన్ను కాదురా, నేను పెంచిన వాళ్ళని. ఏమైందిరా? దొరికావా? చెప్పాను. వాడు రింగ్ దొంగతనం చేశాడు. గోల్డ్ రింగ్? ఏనన్నా గోల్డ్ రింగ్ తీసుకొచ్చావా? గోల్డ్ అంటే ఏందమ్మా? బంగారం అంటేనే తెలియదు నా కొడుకు మీద ఎన్ని నిందలేస్తున్నారే. వాడు పత్తి ఏమిటండి మీరు మాట్లాడేది?
నీ బండారం బయట పెట్టడానికి అందరూ కలిసి వచ్చాం. ఆహా వచ్చారమ్మా ఇంద్రానగర్ నుంచి పెద్ద బండారం బయట పెట్టడానికి. దీన్ని ఇలా కాదు తీసి గుద్దంట. అమ్మా దీని నోట్లో నోరెట్టడం కంటే పక్క ఊరికి వెళ్ళిపోవడం మేలా. అదే మనమే పక్కూరికి పోతాం, దీంతో ఏగలేం గాని. నీకు ఒక గుడ్ న్యూస్, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? పక్కూరికి. ఆహా వీళ్ళందరూ కూడా పక్క ఊరికి వెళ్ళారు. పదండి పక్క ఊరికి వెళ్ళి చెప్తే ఎలా పని ఏంటో. ఏమండి ఆ. ఈ చిలక పచ్చ చీరలో నేను చిలకలా ఉన్నానా? లేదు చిలకలూరు పేటలా ఉన్నావు. నేను బుంగమూతి పెట్టాను. ఏ నేనేదో జోక్ అన్నాను. అసలు ఈ రోజు ఈ చీరలో ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను? వర్షం వచ్చింది చలి పుట్టింగ్స్ ఓనికింగ్స్. వర్షం వచ్చింది చలి బెట్టింగ్స్ ఓనికింగ్స్. మీరు ఇలాగా అంటారు కానీ అసలు మీరు మొగోడేనా? ఏంటి అందమాట అన్నావు? ఏమైంది? మొగోడు అంటే మీసాలు ఉంటాయి కదా, ఏవి? నువ్వు ఆడదానివేనా? ఏంటి అలా అన్నారు? అంటే ఆడవాళ్ళంటే అందంగా ఉంటారు కదా, నువ్వు లేవేంటి అని అడిగా. ఛీ, ఇవన్నీ కాదండి. నాకు వచ్చే మొగుడు మీసాల మీద నిమ్మకాయలు నుంచో పెట్టాలనుకున్నా. సొరకాయలు ఏమి నుంచో పెట్టొద్దు. ఇవన్నీ కాదే, కొత్తగా పెళ్ళైంది. ఇగో హ్యాపీగా సినిమాకి వెళ్దాం. ఇగో సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొని వద్దాం. సరేనా? పదండి, సినిమా ఇటు. అదే కదా. గుండెల్లో గాయమేమో చల్లంకమానిపోయే మాయ చేసే ఆ మాయే దుర్గా! వర్ష! దుర్గా! వర్ష! ఏయ్! ఇది మనసులో అర్థం చేసుకున్న మాల ప్రేమ కాదు, స్వస్థమైన అగ్నిలాంటి స్వస్థమైన ప్రేమ. అగ్నిలాగా స్వచ్ఛమైనది. దుర్గా! వర్ష! దుర్గా! ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? దుర్గా! వద్దు, నేను అమెరికాలో వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకొని తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నావు అనుకున్నా. ఈ లోపల నువ్వు పెళ్లి చేసుకుని వేరే ఊరుతావు. నన్ను క్షమించు దుర్గా, నువ్వు వస్తావని తెలియక ఈ లవంగాన్ని. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఎవడే ఈడు? నా స్కూల్లో నా బాయ్ ఫ్రెండ్ అండి. వచ్చే స్కూల్లో నాకు ముక్కులో బలపం ఎలా తీసుకోవాలో తెలియదు. నువ్వు లవర్నే మెయింటైన్ చేసావంటే స్కూల్లో. బేబీ బేబీ అయిపోయింది, ఏదో అయిపోయింది. నేను నిన్ను అర్థం చేసుకుంటాను. ఇక ఇంతటితో ఆపేయండి బ్రదర్, వదిలేసేయండి ఇంతటితో, సరేనా? మీకు కూడా ఒక మంచి అమ్మాయి వచ్చింది మీ జీవితంలోకి. ఏమో రష్మియా నీకు పెళ్ళంగా రావచ్చేమో. రష్మి వద్దు, వర్షానే కావాలి. కాదండి, రష్మి కూడా బాగుంటది కదా, ఆ పెళ్ళంగా ఏమైంది? ఇది మనసులో అర్థం చేసుకున్నావాల్సింది నేను కాదు, మీరే వెళ్ళాలి. ఇది నా ఇల్లు. మీ ఇల్లు అంటే అద్దెకుంటుంది? అద్దెకుంటుంది మీరు, నేను కాదు. సర్లేండి సార్, ఏదైతే ఏమైంది జాగ్రత్తగా ఉందాం, సరేనా? సరే సరే మీరు వెళ్ళండి. ఏమే ఇంకా బా చూసారులే కానీ. దుర్గా! దుర్గా ఉంటాలే పక్కనే దా. వదిలేయాలి, అవన్నీ జరుగుతా ఉంటాయి. కొత్తగా పెళ్ళైంది, ఏదో చేద్దాం కదా. వద్దండి ప్లీజ్, వద్దండి ప్లీజ్. వద్ద దుర్గా! అయ్యయ్యా గుండెల్లో గాయమేమో చల్లంకమానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. అయ్యో అయ్యో పాడిదాన్ని, నన్ను క్షమించండి. వాడిని చూసినప్పటి నుంచి నా మనసులోంచి వాడు పోవట్లేదండి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్ళి నా మనసులో నువ్వు ఉన్నావు పోరా అని తిట్టేసి వస్తా అండి. ఓకే వచ్చేస్తావు కదా? వచ్చేస్తాను. ఎంత టైం పట్టిద్ది? గంటన్నర పట్టిద్ది. ఎంత గాయమైన గానీ నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే. ఏమింది వరుస ఇటు వచ్చావు? నువ్వు నా మనసులోంచి వెళ్ళిపోవాలి. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. దుర్గా, నువ్వు నా మనసులోంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నాకు పెళ్లి అయింది కాబట్టి నువ్వు నన్ను వదిలేయాలి. ఒరే నీ ఏ తగలయ్యా, ఏం చేస్తున్నారా మీరు? స్కిట్ వారా నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్. ఇది మామూలు ప్రేమ కాదు, కొత్తమైనది. లోపలికి వెళ్ళు. నా మనసులోంచి ఏం చేసినా పోవట్లేదు, ఏం చేయమంటారు? ముగుడంటే భార్యని అర్థం చేసుకోవాలి. నేను నిన్ను అర్థం చేసుకుంటాను. వాడు నీ మనసు నుంచి వెళ్ళిపోయినప్పుడే నేను నీ మీద చేస్తాను. వాడిని మర్చిపోయేలా నేను చేస్తాను. అప్పటి వరకు నన్ను ముట్టుకోను. ప్రామిస్. అబ్బా నిజంగా ఏదో ముట్టుకొని ఇచ్చింది.
నా మొగుడు ఎంత మంచోడు. మంచోడు కాబట్టి నీకు ఆగడాలన్నీ సాగుతున్నాయి. మా అమ్మ నాన్న వచ్చే టైం ఏంది, ఇంకా రాలేదు ఇల్లు. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం. నానా ఎప్పుడు వచ్చారు నాన్న? ఇప్పుడే వచ్చా. నానా టీకా టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా నాన్న? టీ కాఫీ ఏమొద్దు, నాకు మనవడు కావాలా. మనవడు ఎక్కడా? పెళ్ళై 2 నెలలే కదా నాన్న అయింది, అప్పుడే మనవడు అంటే ఎలా నాన్న? నాకు పెళ్ళైన తెల్లారే మీ అమ్మ గుడ్ని చెప్పిందిరా. ఏంటన్నా అంటే మాది లవ్ మ్యారేజ్ లేదు. నాకు కొంచెం టైం ఈ నాన్న, మనోడు పుడతాను నాన్న. మా నాన్న వచ్చాడు, టీయో కాఫీ తీసుకొని రా. తాగండి నాన్న. ఏమన్నా గుడ్డీస్ ఉందా? ఉందా నాన్న? ఏంది? శుక్రవారం 58 అంట. చూడు ఒకసారి. ఏంటి ఇలా పెట్టావు మా అమ్మ నాన్నకి? దుర్గానా? ఏమనేదా? అది దుర్గా అన్న నాన్న. కాదు కాదు, నాకు ఏది వినిపించింది. దేవుడే నాన్న. ఒకసారి ఒకసారి అను. అది ఏదైనా కోపం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడిని తలుచుకుంటా ఉంటది. అవునా? ఇంక పో లోపల పో నాన్న. నేను ఫుడ్ అరేంజ్ చేస్తాను, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏమండి? ఆ కోళ్ళ మీద నాకేందో డౌట్ కొడుతుంది. అవునండి, నాకు డౌట్ ఉంది. ఇందాక దేవుడు అనలా, ఏదో అనింది. అవునండి, నేను కూడా విన్నాను. ఏమని చెప్పు. దుర్గా ఇది మనసులో అర్థం చేసుకునే ప్రేమ కాదు, అగ్గిలాంటి స్వస్థమైన ప్రేమ. ఎవడ్రా నా భార్య వచ్చి స్వచ్ఛమైన ప్రేమ అంటున్నావా? దుర్గారు. దుర్గా అంటే ఇందాక పిలిచింది నిన్ననా? పోరాడు పో. వాళ్ళు ఇది ఏందో చేస్తాంది, ఏదో ఉందండి. ఏదో ఉంది. రారా ఏంటి నాన్న? ఇట్లా నాకు డౌట్. కోళ్ళ పిల్ల పక్కింటి వాడితే ఏమన్నా మాట్లాడుతుందా? బానే మాట్లాడుతుంది నాన్న. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది రా, వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా ఉందనే. నాన్న కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏదైనా గొడవలు అయితే నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి నువ్వే గొడవలు పెడతావు నాన్న. వెళ్ళిపో నువ్వు ఫస్ట్ ఇంట్లో నుంచి. నీ మంచి కోసం చెప్తున్నాను రా. పోనా నువ్వు. దేవుడో దేవుడో ఏదో రోజు ఉంటుంది చూసుకో. వర్ష ఏమంటి రావే, నీ వల్ల మా అమ్మ నాన్న కూడా ఇంట్లో నుంచి పంపించాను. ఉంటే నీ లైఫ్ లో నేనన్నా ఉండాలి, ఆ దుర్గా అన్న ఉండాలి. ఈ రోజు వాడు నా చేతిలో చచ్చిపోతాడు. ఏమండి వద్దండి. దుర్గా రారా బయటికి. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా. ఇదేంటి ఎలా తయారయ్యాడు? వాడు అమెరికా ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారు? ఎందుకు? అందుకే నీకెలా తెలుసు? చిన్నప్పటి నుంచి వీడు నేను కలిసి తిరిగాము, కలిసి పెరిగాము, ఒక అక్క చెల్లెల్లాగా కలిసి ఉన్నామండి. అక్క చెల్లెల్లాగా? అవును. పోరా ఇక్కడ నుంచి. పంపించేసేవే ఫస్ట్ అర్జెంట్ గా. ఇంట్లో ఉన్నాడు అనుకో, నువ్వు కూడా ఇంట్లో సరే మీరు లోపలికి వెళ్ళండి.